చిన్న పిల్లల్లో, చంటి పాపల్లో, రోజుల పిల్లల్లో, 6 నెలలు తక్కువ నెలల పిల్లలకి కడుపులో నొప్పి వచ్చింది అని తెలుసుకోవటం ఎలా? ప్లస్ వాళ్ళకి ఎలా వస్తుంది కారణాలు. పిల్లలు యూజువల్‌గా పాలు, చనుపాలు గానీ, లేకపోతే బాటిల్ ఫీడ్ చేసేటప్పుడు వాళ్ళకి ఆ నిప్పులు లోపల కంప్లీట్‌గా వెళ్ళకుండా సగమే లోపలికెళ్తుంది, సగం బయటుంటుంది. ఎగ్జాంపుల్ ఇలా. వాళ్ళు తాగేటప్పుడు సౌండ్ రాకూడదు. పాలు తాగేటప్పుడు సౌండ్ వస్తే ఉచ్చుకుంటూ తాగుతారు. వాళ్ళు ఆ టైంలో వాళ్ళు పాలతో పాటు గాలి కూడా మింగుతారు. ఎగ్జాంపుల్ అలా. ఇలా తాగితే ఇప్పుడు వాళ్ళకి పాలు కొంచెం, గాలి కొంచెం వెళ్ళి ఆ పేగు లోపల, ఆ పొట్ట లోపల గాలి వెళ్ళి ఉబ్బిపోతాయి. లైక్ ట్యూబుల్లలాగా. మనం పొట్టని ఇలా అంటే ఒక ట్యూబ్‌లో గాలి కొడితే మనం ఇలా ట్యాప్ చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి కూడా అలానే ఉంటుంది. బ్లోటింగ్ అయిపోయి డుబ్ 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 అంటుందనమాట. సో, ఈ లక్షణాన్ని బట్టి మనము వాళ్ళకి పెయిన్ వస్తుంది, పెయిన్ రావచ్చు, డిస్కంఫర్టు ఉంటుందనమాట. దాన్ని మనం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, పాలు తాగేటప్పుడు ఆ నిప్పుల్ మొత్తం నోటికి లోపలికెళ్ళి సౌండ్ రాకుండా పాలు తాగాలి. అలా చేయడం వల్ల ఈ బ్లోటింగ్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు. తద్వారా వాళ్ళకి నొప్పి రాకుండా కూడా ఉంటుంది. ఇంకొకటి ఏం చేయాలంటే ఫీడ్ ఇచ్చిన ప్రతిసారి ఎవ్రీ టైం వాళ్ళని బర్పింగ్ చేయాలి. వెనక భుజం మీద మెడ కింద భాగంలో ఒక 4 ఇంచెస్ వదిలేసి కొంచెం గట్టిగా ట్యాప్ చేయాలి. ఇలా ఒక బేబీని పట్టుకొని ఇలా ట్యాప్ చేయాలి. ఒక 10 నిమిషాల సేపు ఖచ్చితంగా చేస్తే వాళ్ళకి డేపులు వస్తాయి. బర్పింగ్ చేస్తారు. బ్యావ్ బ్యావ్ అని వచ్చి అప్పుడు వాళ్ళకి ఆ లోపల ఉన్న ఎయిర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇలా ట్యాప్ చేస్తూ ఉండాలి. ఇట్లా 2 సార్లు బర్ప్ వచ్చేంత వరకు చేయాలి. మినిమం ఒక 5 to 10 మినిట్స్ అయితే మ్యాండేటరీగా చేయండి. తర్వాత పడుకునే పొజిషన్ కంప్లీట్‌గా ఫ్లాట్‌గా కాకుండా చిన్నికి, నెక్కి ఒక 2 ఫింగర్స్ గ్యాప్ ఉంచుకొని పడుకోబెట్టండి. కొంచెం ఎత్తులో పెట్టండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బాటిల్ ఉందనుకోండి. ఒక బాటిల్‌లో ఇది స్టమక్ అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ పాలు తాగిన పాలు మనకి ఇలా ఈ పొజిషన్‌లో ఒక 30 డిగ్రీస్‌లో ఉంటే ఏంటంటే ఆ పాలు ఇక్కడే ఉండిపోతాయి. మనం ఈ పొజిషన్‌లో పడుకున్నామనుకోండి పాలు కొంచెం కిందకొస్తాయి. అప్పుడు వాళ్ళకి పిల్లలకి ఆ పాలు బయటకొచ్చి ఒక్కోసారి ముక్కుల్లోకి, లంగ్స్‌లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటదనమాట. దాన్ని ప్రివెంట్ చేయడానికి బర్పింగ్ చేసి కొంచెం హైట్‌లో పడుకోబెట్టాలి. సో, మామూలుగా ఇంకా కొంచెం పెద్ద పిల్లల్లో కడుపులో నొప్పొస్తే ఏడుస్తూ ఉంటారు. ఏ ప్రాబ్లమ్ ఎక్కడ పెయిన్ ఉన్నా వాళ్ళు ఏడుస్తారు. కొన్ని పెయిన్ లేకపోయినా ఏడుస్తారు. పెయిన్ ఉన్నప్పుడు ఏడిస్తే మనం ఎలా కనుక్కోవాలంటే వాళ్ళు తీసుకున్న ఆహారం వాళ్ళు వామిటింగ్ చేసి బాగా స్మెల్ వస్తుందంటే ఇండైజెషన్ వెళ్ళి వాళ్ళకి కోలిక్ పెయిన్ వస్తుందని మనం గుర్తించవచ్చు. దీన్ని ఇంట్లో ఒక అద్భుతమైన ఔషధం ఉంది. అవి తీసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కడుపులో నొప్పిలో తీసుకోవచ్చు. గ్యాస్ట్రైటిస్ కొంచెం ఎసిడిటీ, రిఫ్లెక్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా ఈ మందు తీసుకోవచ్చు. తర్వాత లూజ్ మోషన్స్ బాగా అయ్యే వాళ్ళకి అతిసార వ్యాధి పెట్టినప్పుడు కూడా ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది 50-70%, 80%, 100% వరకు కూడా మందులు లేకుండానే ఇది తగ్గించే శక్తి దీంట్లో ఉంది. ఇది చాలా ఫార్మా కంపెనీ వాళ్ళు కూడా ఒక మెడిసిన్ లాగా వాడుతున్నారు. అది వచ్చేసి నథింగ్ బట్ జీలకర్ర. జీలకర్ర నేను ఒక 20 ఇయర్స్ నుంచి వాడుతున్నాను పిల్లలు, పెద్దోళ్ళకి కూడా. జీలకర్ర చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా అద్భుతంగా పనిచేసే మిరాకిల్ మెడిసిన్. రైట్ డౌన్ చేసుకోండి, వాడండి. ఇది వాడిన తర్వాత కూడా తగ్గట్లేదు అనుకున్నప్పుడే ఇంకా ఇతరత్ర మందులకు వెళ్ళండి. కానీ దీన్ని ఒక ఇంట్లో కిచెన్లో దొరికే ఒక అమృతంలాగా పెట్టుకోండి. దీన్ని వాడుకోండి. దాన్ని ఏం చేయాలంటే జీలకర్ర కొంచెం లైట్గా కొంచెం వేడి చేసుకొని పౌడర్ చేయండి బాగా. పౌడర్ చేసి ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన ఆ పౌడర్ని వాటర్లో బాయిల్ చేసి బాగా దాంట్లో ఒక పింక్ సాల్ట్, సైంధవ లవణం కొంచెం యాడ్ చేసుకొని టేస్ట్ చూడండి. కొంచెం ఉప్పగా ఉండాలి, జీలకర్ర బాగా ఉండాలి, అందులో టేస్ట్ తెలియాలి. ఆ మిశ్రమాన్ని 6 నెలలు దాటిన పిల్లలకి ఇవ్వచ్చు. తర్వాత ఏజ్ గ్రూప్ 100 ఇయర్స్ వాళ్ళు కూడా వాడచ్చు. ఈ ఎనీ డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అతిసారం, లూజ్ మోషన్స్ అయ్యే వాళ్ళకి, తిన్నది అరగక బాగా పులితెప్పులు వస్తున్నాయి, డేపులు వస్తున్న వాళ్ళు కూడా ఇది వాడుకుంటే ఎసిడిటీ తగ్గుతుంది, డైజెషన్ కెపాసిటీ పెరుగుతుంది, తిన్న ఆహారం డైజెషన్ అవుతుంది, ఆ బ్లోటింగ్ తగ్గిపోతుంది, కడుపులో నొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది. లూజ్ మోషన్స్ కూడా ఏదైతే ఇండైజెస్టెడ్ ఫుడ్ లోపల ఉందో, ఫంగస్ ఉందో వాటికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మోషన్స్ కూడా త్వరగా కంట్రోల్ అవుతాయి ఇది రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే. సో వన్ ఆఫ్ ది మిరకిల్ హెర్బ్ ఇన్ అవర్ కిచెన్ ఈజ్ నథింగ్ బట్ అవర్ జీరా.